తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుందా? హస్తం పార్టీలో చీలిక తప్పదా? కాంగ్రెస్ కీలక నేతే కొత్త పార్టీ కోసం కసరత్తు చేస్తున్నారా? తమిళనాడులో విజయ్ తరహా రాజకీయాలకు ఆ నేత సిద్ధమవుతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందా? అధికార కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత రాజకీయ వేదిక ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీతోనే ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఇటీవల ఆయన చేస్తున్న వరుస వ్యాఖ్యలు కూడా ఈ ప్రచారానికి మరింతగా బలం చేకూరుస్తున్నాయి. కేబినెట్లో అవకాశం వస్తుందని ఇన్నాళ్లు ఆశించిన రాజగోపాల్ రెడ్డికి ఆ అవకాశాలు కనిపించకపోవడంతో అసంతృప్తి మరింత పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఏఐసీసీ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. తాజాగా రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణలో తమిళనాడు తరహా రాజకీయాలు చేయబోతున్నానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలతో తమిళనాడు సీఎం విజయ్ తరహాలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్రయోగానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతున్నారా అన్న చర్చ మొదలైంది. తెలంగాణ రాజకీయాలను శాసించే శక్తి తనకు ఉందంటూనే వచ్చే ఎన్నికల్లో నిజాయితీపరులు, యువత రాజకీయాల్లోకి రావాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో గాయకుడు ఏపూరి సోమన్న పోటీ చేస్తారని, తాను మాట ఇస్తే తప్పనని ప్రకటించారు. దీంతో ఆయన ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ వేదికలో ఏపూరి సోమన్నకు కీలక పాత్ర ఉంటుందా అన్న ఊహాగానాలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. మరోవైపు తెలంగాణ వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాల వారి పెత్తనం కొనసాగుతోందని, కాంగ్రెస్తో సంబంధం లేని వ్యక్తులు కీలక పదవుల్లో ఉండటం బాధ కలిగిస్తోందని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే తెలంగాణ అంశాన్నే ప్రధాన అజెండాగా చేసుకుని సరికొత్త రాజకీయ పార్టీకి పునాది వేయబోతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్ను వీడి మమతా బెనర్జీ సొంత పార్టీని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్ కూడా సొంత పార్టీతో రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. అదే తరహాలో కాంగ్రెస్ను వీడి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదగాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. అయితే ఇవన్నీ ఇప్పటివరకు వినిపిస్తున్న రాజకీయ ఊహాగానాలే. రాజగోపాల్ రెడ్డి మాత్రం కొత్త పార్టీ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయలేదు. మరి నిజంగానే కొత్త పార్టీకి తెరతీస్తారా లేక కాంగ్రెస్లోనే కొనసాగుతారా? రాజగోపాల్ రెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు? ఇవన్నీ తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.